హలో గాయస్, వెల్కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ వైకుంఠగిరి. మేమైతే పైదాకా వచ్చిన తర్వాత టర్నింగ్లోనే మనకి సిద్ధి వినాయక టెంపుల్ అయితే కనబడుతుందండి. పైదాకా వచ్చిన తర్వాత మనకి కన్స్ట్రక్షన్ జరుగుతున్న గోపురానికి లెఫ్ట్ సైడ్ అయితే పార్కింగ్ స్పేస్ ఉంది. వీ కెన్ యూజ్ ఇట్. స్టార్టింగ్లోనే ఒక మంచి బోర్డు అయితే పెట్టారండి. సాంప్రదాయపు వస్త్రాభరణాల్లో అయితే మనం రావాలని. చాలా అంటే చాలా బాగుంది కదా. అండ్ మా బుడ్డోడు అయితే చకచకా నడుచుకుంటూ ఎలా వెళ్ళిపోతున్నాడో చూసారా. వీడైతే ఏదైనా కొత్త ప్లేస్కి వస్తే వాడికి మంచి ఎనర్జీ వచ్చేస్తుంది. అండ్ అక్కడ నామాలు పెడుతున్నారు. సో వాడి ఈగర్నెస్ అదనమాట. వాడికి నామాలు పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం. సో మేము వెళ్ళే టయానికి స్వామివారికి అయితే ప్రసాదం పెడుతున్నారని ఒక 15 మినిట్స్ అయితే క్లోజ్ చేశారండి డోర్స్. ఈ లోపు నేనైతే గుడి అంతా చూసి వచ్చాను. ఇక్కడ మనకి ఈ గుడి శంకుస్థాపన అయితే 2022లో అయితే జరిగిందంట. అండ్ ప్రాణ ప్రతిష్ఠ అయితే 2024లో చేశారంటండి. ఇక్కడ స్వామివారు పద్మావతి దేవి, గోదాదేవి సమేతంగా అయితే ఇక్కడ వెలయడం అయితే జరిగింది. అండ్ పూజకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ధ్వజస్తంభం అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. ఇంకా మనకి మెయిన్ గోపురం అయితే మాత్రం కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఈ టెంపుల్కి 4 వైపులా 4 చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ఆంజనేయ స్వామి టెంపుల్, వరాహస్వామి టెంపుల్ అండ్ సీతారాముల వారి టెంపుల్స్ అవి అయితే ఉన్నాయి. ఒక పక్కన అయితే నామాలతో ఒక బిల్డింగ్ పెట్టారండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. సో పైనుంచి వ్యూ అయితే అద్భుతంగా ఉంది. మీరు కంపల్సరీ వెళ్లాల్సిందే. ఫైనల్గా మేమైతే దర్శనం అయితే చేసేసుకున్నాము. మిగిలిన వివరాల కోసం పార్ట్ 3లో కలుద్దామా? మరి ఫాలో కొట్టండి బ్రో.